వైసీపీకి అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాలోళ్ళేం మారేదేం లేదు. ఉమ్, అదే సందర్భంలో మిగతా వాళ్ళు అడిగేది లేదు. ఉమ్, అప్పుడప్పుడు అడుగుతుంటారు. ఉమ్, సార్ బోల్డ్ అని సమస్యలు సార్ చచ్చిపోతున్నాం. నేను చాలా స్ట్రాంగ్గా లేనబ్బా మీరు చెప్పండి అంటారు. ఉమ్, కరెక్టే కానీ కొంచెం ఒకటన్నా చెప్పండి సార్ మేము చెప్పుకోవడానికి ఏదన్నా ఉంటుంది. సరే అదేదో చూడవాయా కానిచ్చి ఏదో వాళ్ళకేదో బాకీలు పడ్డారంటే ఇంతకుముందు పిఎఫ్ డబ్బులు ఆ డబ్బులు ఉమ్, దాంట్లో వేసేయండి అకౌంట్లో. ఓకేనా? ఓకే. వీళ్ళు వెంటనే పాలాభిషేకం పొలాభిషేకం నడుస్తుంది. లేదు జగన్ టైంలో పెన్షన్లు ఇదే దాన్ని ఏమంటారు ఉద్యోగం రిటైర్ అయిపోయాక ఇచ్చే బెనిఫిట్స్ ఇవ్వాల దాదాపు 2 ఏళ్ల పాటు అవన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి. ఇప్పుడు ఉమ్, దానికో 300-400 కోట్లు రిలీజ్ చేయండి సార్ అర్జెంటుగా అల్లాడిపోతున్నారు ఒక ఏడాది దాన్ని క్లియర్ చేద్దాం. ఓకే చూడండి అదే అంతవరకు. ఈయన 100 ఇష్యూస్ ఉన్నాయి వాటిట్లో ఒకటి సాల్వ్ చేస్తే ఈయన్ని అనుకూలంగా ఉండే నాయకులందరూ దాన్ని అద్భుతంగా ప్రొజెక్ట్ చేస్తారు. జగన్ అద్భుతమే చేసిన అనర్థమే అన్నది వాళ్ళే ప్రొజెక్ట్ చేశారు. అదేంటంటే ఉద్యోగ సంఘాలు ఒకప్పుడు అసలు వాస్తవంగా తెలుగుదేశాన్ని ద్వేషించేయి దూషించేయి కాంగ్రెస్ని ప్రేమించాయి రాజశేఖర రెడ్డికి. అందుకనే ఆ రోజున వెన్నుదనుగా ఉన్నాయి. అయితే మొన్నటిసారి మాత్రం రివర్స్ అయింది ఏంటంటే తెలుగుదేశం ప్లేస్లోకి జగన్ ప్లేస్ ఇదే రాజశేఖర రెడ్డి ప్లేస్లోకి తెలుగుదేశం వచ్చి చేరింది. ఉద్యోగ సంఘాలు ఇప్పుడు అసలు నమ్మట్లేదు జగన్ని స్టిల్ నో.